మనకి మహాభారతంలో 18 పర్వాల్లో ఉద్యోగ పర్వం అనేది ఒక గొప్ప పర్వం. ఉద్యోగ పర్వం చాలా గొప్ప పర్వంగా అందులో అనేక రకమైనటువంటి ఘట్టాలు మనకు అందులో ఉండడం జరిగింది. అందులో ఏమేమి ఉంటాయి? ఉద్యోగ పర్వం అంటే ఉద్యోగం అంటే ప్రయత్నం అనేది అంత గొప్పది. ఇందులో మాట్లాడుతున్నది ప్రయత్నం అనేది. ఎందుకంటే ఉద్యోగ పర్వం మొత్తం కూడా పాండవులు అజ్ఞాతవాసం అరణ్యవాసం రెండు పూర్తి చేశారు. అభిమన్యుని కళ్యాణం అయిపోయింది. విరాట్ పర్వంతో అది అయిపోతుంది. ఈ పర్వం ప్రారంభం. ఈ పర్వంలో ఇక అందరూ పెద్దలు కూర్చొని పాండవులు ఏదైతే నష్టపోయారో నష్టాన్ని ఎట్లా భర్తీ చేయాలి, వారి రాజ్యం వారికి ఇవ్వాలి అనే దాని మీద రకరకాలుగా చేసి మొత్తం 5 రాయబారులు చర్చ నడిచింది. అందులో శ్రీకృష్ణ పరమాత్మ మరి 4వ రాయబారిగా ఆయన ప్రయాణం చేయడం జరిగింది. పాండవులందరూ యొక్క మేలు కోసం, కురువంశం అనేది దెబ్బతినకుండా ఉండటం కోసం, ఆ కాలంలో ఉన్నటువంటి క్షత్రియులందరూ కూడా మరి మరణిస్తారు అనేటువంటి విధానంలో మరణించకూడదు. క్షత్రియ జాతి దెబ్బతింటుంది. పురుషులందరూ దెబ్బతింటే స్త్రీలందరూ ఇబ్బంది పడతారు. వెనకతరంలో సిస్టంలో కూడా నాశనం అవుతుంది అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత గొప్ప ప్రయత్నం చేశాడు. ఎందుకు యుద్ధం జరగకూడదు? ఆ యుద్ధానికి రాయబాడిగా ఆయన మరి హస్తినాపురం చేరి అక్కడ కౌరవులందరినీ కూర్చోబెట్టి పెద్దలందరితో బ్రహ్మాండంగా సంధి చేయాలని చెప్పి ఆయన చక్కగా జరిగిన విషయాలన్నీ తేటతెల్లంగా దుర్యోధనుడి పక్క ఋషులందరూ వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే శ్రీకృష్ణుని మహోదయ ఇట్లాంటి అద్భుతమైనటువంటి వచనాన్ని వినాలని చెప్పి అనేక రకమైన ఋషులందరూ వచ్చి ఆయన ఎదురును కూర్చున్నారు. ఆ సంభాషణ వినాలని. ఎందుకంటే మనకి కృష్ణుడు సాక్షాత్ విష్ణు స్వరూపంగా భూమండలం మీదకి వచ్చాడని మనకి అది ఆయన భారతంలో నిరూపణ కూడా జరిగింది. అది ఎందుకంటే యథార్థ గ్రంథం జరిగినటువంటి గ్రంథం భారతం. రామాయణం భారతం రెండు కూడా ఇతిహాస గ్రంథాలు. అవి రెండు చరిత్రలు అంటే జరిగిన గ్రంథాలు అన్నమాట. అందుకని వినాలంటే కృష్ణ పరమాత్మ అనేక రకాలుగా చెప్పాల్సిన విషయాలన్నీ యుద్ధం జరిగితే వచ్చే నష్టాలు ఏమిటి, దానివల్ల జరిగే కారణాలు ఏమిటి, తర్వాత పడే క్షోభ ఏమిటి, ఈ మొత్తం పోసకొచ్చినట్టు సరిగా జరిగింది. ఆయన వినకపోతే ఆ తర్వాత మేనత్తను కలిసి విదురుని కలిసి అనేక రకమైన విషయాలు చర్చలు చేసి ఆ తర్వాత ఆఖరికి కర్ణుడిని కూడా పక్కకు తీసుకుపోయి కర్ణుడికి ఆయన జన్మరహస్యం చెప్పి అక్కడి నుంచి ఆయన కర్ణుడు కూడా బయటకు వస్తే, ఎందుకంటే దుర్యోధనుడికి కర్ణుడు అంటే అంత తోడుగా అండగా స్నేహితుడుగా అతను నమ్ముకొని దగ్గర చేయడానికి బాగుంటుంది. అందుకని ఆయన విడదీస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆ రకంగా కూడా ప్రయత్నం చేసిన ఎంత ప్రయత్నం చేసినా విఫలమైన దేవుడు ప్రయత్నం చేస్తే విఫలమైన. కానీ అంత విఫలమైనా కూడా ఆయన వచ్చారు. తర్వాత ఏమి జరగాలో ఏమి చెప్తే ఆ రోజు ఆ ఉద్యోగ పర్వం అంతా కూడా యుద్ధం జరిగితే వచ్చే నష్టాల గురించి, అందులో ఉన్న గొప్పతనాల గురించి ఇవన్నీ ఎట్లా చెప్పాడో తర్వాత యుద్ధాలు జరిగిన తర్వాత ఏమైతే చెప్పుకున్నారో అయ్యేది. మొత్తం 18 అక్షోహిణుల సైన్యం అంటే 166 కోట్ల పైన జనాభా మరణించారు. అంతమంది మరణానికి కారణం ఎవరు? చెప్తే తెలియదు. అహంకారం, మమకారం, గర్వం, అసూయ, మరి ఇవన్నీ వీటన్నింటినీ అదుపు చేయలేని తండ్రికి బలహీనత ఏమిటి? ఆయన ధృతరాష్ట్రుడు మంచి చెడు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయనకి ఎంతో మంది బోధించారు, గొప్ప గొప్ప జ్ఞానులు వచ్చి ఆయన బోధ చేశారు, విషయం అంతా తెలుసు. కానీ కొడుకంటే మమకారం. అందరూ చెప్పారు ఆయన చెప్తాడు, నాయన ఇలా నువ్వు చెప్పింది మంచిదే, కానీ దుర్యోధన రాగానే మంచి నా మనసులో వాడు అనుకోతుందిరా అని చెప్తే ఇవాళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా ఎలా ఉందంటే పిల్లలు తప్పు చేస్తామంటే ఖండించలేని పరిస్థితి, గట్టిగా అనలేని పరిస్థితి, ఏమన్నాడు కాటులా. కానీ అలా అనకపోతే ఏమవుతుందో చెప్పండి. ఇప్పుడు అలాను అతను తాగుడికి అలవాటు పడతాడు. చిన్నప్పుడు మనం ఏదో పట్టించుకోవాలి, మమకారం చొప్పున ఏమన్నాడు బాధపడతాడు అని చెప్తే ఈ రకంగా వదిలేస్తే తర్వాత ఆ దుర్యోధనుడు వాళ్ళు జరిగిన నష్టం యావత్ భూమండలం అంతా జరిగింది. అప్పుడు చాలా మంది గాంధారి వాళ్ళ సొంత తల్లి
ఎంత గొప్ప ప్రతివర్త శిరోమణి అంటే మన మహాభారతంలో గాంధారి, కుంతి, ద్రౌపది ఈ ముగ్గురు గొప్ప స్త్రీమూర్తుల పూజనీయులు. అంత నిజాయితీగా మరి గాంధారి మాత మనం చెప్పింది, ఈడు కురువంశాన్ని నాశనం చేయడం కోసం పుట్టిండు, అందుకంటే ఈయన బంధించి తీసుకుని పాండవులు గొప్ప చెప్పమని ఆఖరిగా మాట్లాడు. అట్లా చెప్తే వెళ్ళిపోతే తండ్రి ఆయన సరిగ్గా ఖండించలేక చేయలేకపోతే తర్వాత అతని జీవితం పాడైంది. అలాగే ఈ రోజు అనేక రకమైనటువంటి దుర్వ్యసనాల్లో భర్తలు, భార్యలు, పిల్లలు అనేక రకాలు ఎదుర్కొంటే అల్పాయుష్కులుగా అంత 35-40 సంవత్సరాల వయసులో ఈరోజు మన కళ్ళ ముందు చాలా మంది చేతులారా తెచ్చుకున్నటువంటి మరణాలు సడన్గా జరిగింది. దాన్ని మనం ఏమి చేయలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి రామాయణంలో రావణాసురుడు వచ్చి మారీచుడి దగ్గరకు వచ్చాడు, నువ్వు మాయలేడి అవతారం ఎక్కవయా, నేను సీతమ్మని అపహరిస్తానని చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే నీ దుర్బుద్ధి పుట్టింది, రాముడు అంటే ఎవరనుకున్నావు, మూర్తి గురించినటువంటి ధర్మస్వరూపం, సత్య పరాక్రమవంతుడు, ఆయన జోలి పెట్టుకోవాలి నువ్వు. నేను ఒకసారి దెబ్బతిన్నా, నాకు తెలుసు. ఆల్రెడీ 14 మందిని 14,000 మంది 2 గంటల్లో లేపేశాడు మీ సోదరులందరినీ, అందుకంటే ఆయన జోలి పెట్టుకోవాలయా, నువ్వు మీ యొక్క క్షత్రియ మీ యొక్క రాక్షస జాతి మొత్తం నాశనం అయిపోద్ది, లంకంతా ధ్వంసం అయిపోద్ది, నా మాట నీకు దండం పెడతా అని మారుస్తూ బతిమాలి. ఆయన ఏమన్నాడు, ఏ కుదరదు, నేను చెప్పింది వినకపోతే నేను చంపేస్తాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయ్యా నీ చేతిలో చచ్చిపోయే కంటే రాముడి చేతిలో చచ్చిపోతే కదా పుణ్యమానం వస్తుంది, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నా చావు అనేది యాదృచ్ఛికంగా జరుగుతున్నది, కానీ నీ చావు అనేది శోచనీయంగా జరుగుతున్నది. యాదృచ్ఛికం శోచనీయానికి తేడా ఏమిటి? యాదృచ్ఛికం అంటే అనుకోకుండా వచ్చి నువ్వు ఇప్పుడు నన్ను బలంత పెట్టి నువ్వు అనుకోకుండా రాముడి చేతిలో చచ్చిపోవాలి, అనుకోకుండా పోయేదానికి ఎవరేం చేయలేరు. కానీ శోచనీయం అంటే ఏంటి? గాలికి పోయేదానికి నువ్వు కలిగించుకున్నాను, నీకు సంబంధం లేదు, ఇప్పుడు సంబంధం లేదు, కానీ అనవసరంగా సేవతోలి పోయి లంకల తిప్పలు తెచ్చుకొని మీ యొక్క రాక్షస జాతంతా నాశనం అయిపోద్ది, లంకంతా ధ్వంసం అయిపోద్ది, అనవసరానికి శోచనీయమైనటువంటి ఆలోచన పెట్టుకొని నువ్వు మొత్తం ఆగం చేస్తావయ్యా అన్న. కాబట్టి ఆ ఆలోచన విరమించుకోమంటే వెళ్ళలేదు. ఆయన మాయదేవి అవతారం వ్యక్తి రాముడు కొట్టి చనిపోయాడు. తర్వాత రాముడు లంకకు పోయాడు, మొత్తం ధ్వంసం చేసిండు, సగగా రావణాసురుడు కూడా మొత్తం పడగొట్టిండు. ఇవన్నీ మన అందరికీ తెలిసిన కాదు. అంటే చూడండి, ఇవన్నీ మనం పట్టించుకోకపోతే ఇవాళ పరిస్థితి అంతా సమాజం అందరికీ తెలుసు. ఇక్కడ మన గ్రామంలో కూడా మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎన్ని కుటుంబాలు ఎంత బాధపడటం మీ అందరూ తెలుసు. ఏంటి ఏమో జరుగుతుంది, బజారు పోతాం, మా వాళ్ళు ఎక్కడ ఏదో చేస్తాం అనుకుంటే ఇళ్ళల్లో ముఖ్యంగా ఒకప్పుడు కంటే ఇవాళ మనుషులు కూడా ఇవాళ టీవీలో చూస్తుంటే అనేక రకమైన కార్యక్రమాలు గొప్ప గొప్పగా అభివృద్ధి సాధిస్తారు. స్త్రీ పురుష భేదవస్థలు కనపడట్లేదు. వాస్తవానికి పురుషుల కంటే స్త్రీలే బ్రహ్మాండంగా అనేక రకాల విషయాల్లో రాణించగలుగుతున్నారు. లక్షలు 10 లక్షలు 20 లక్షలు జాబులు పడుతున్నారు. అనేక రకమైన IAS IPS చదువుతున్నారు. ఇట్లాంటి వ్యవస్థలో కుటుంబానికి ముఖ్యంగా మూలమూర్తిగా ఉంటా మనకు దేవతలు కూడా అక్కడ మనకు పరమేశ్వరుడు ఉన్నాడు, పార్వతీ పరమేశ్వరుడు, అర్ధనారీశ్వర తత్వం ఎంత గొప్పగా ఉంటుంది. భార్య తక్కువ కాదు, స్నానమనిషి తక్కువ కాదు, ఎందులో తక్కువ కాదు అనేది మనకు సృష్టి ఆదిలో చెప్పారు. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏముంది, మనకు ఆ తత్వం అదే జరుగుతున్నాం. అట్లా మనం అవన్నీ తీసుకొని కుటుంబ వ్యవస్థను బలపరుచుకుంటా, ముఖ్యంగా ఆడమనిషిలో ఉండవలసిన లక్షణాలు మంచి శాంత స్వభావంతో ఉంటా. కుటుంబాన్ని అంతా మన కుటుంబానికి యజమాని స్త్రీ పురుషుడు కావాలి, బయట యజమాని పురుషుడు కావాలి. ఏది వచ్చినా భార్యాభర్తలు డిస్కషన్ చేసి వాళ్ళు మనం ఏం చేస్తాము, ఏం చేయాలి, ఏంటి ఇవన్నీ మనం డిస్కషన్ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు బాగా సరదాగా ఆయన గడుపుతా ఉంటే పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే సంతోషంగా తల్లిదండ్రుల్ని అనుసరిస్తారు పిల్లలు. సమాజం అనేది చాలా గొప్పది. ఈ రోజు సమాజం అంతా పాడైపోతా ఉన్నది. కారణం ఏమిటి? సమాజం పాడైపోతే ఖచ్చితంగా వ్యవస్థలోనే దెబ్బతింటాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి బయోదొక్కల కథ అదేమిటి? సమాజం వల్లే. సమాజం అనేది ఇవాళ కల్తీ వ్యాపారం అంత ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది కల్తీ అంతా? సమాజం వల్లే. కారణం ఏమిటి? ఈ రోజు ప్రతి మనిషి ధనం సంపాదించడమే అతని జీవిత పరమార్థమైనట్లుగా ధనం సంపాదించడమే జీవిత పరమార్థంగా పెట్టుకొని ధనం సంపాదించడంలోనే పోటీ పడతా ఉన్నాం. అందుకని వాళ్ళు ఏమైంది, ధనం సంపాదించాలంటే ఏమేమి మార్గాలు ఎక్కాలి, ఎలా బ్రతకాలి. అందుకని 3 రూపాయల వస్తువులకు 2 రూపాయలు కల్తీ కలిగితే 5 రూపాయలు వస్తే 2 రూపాయలు లాభం వస్తుంది. అందుకని చెప్పి దేవుడు లేదు, ఏమీ లేదు. దేవాలయాల దగ్గర మొత్తం వ్యాపారం తప్ప అసలు ఆడ బతికి కనపడదు. అంతా వ్యాపారం. దేవాలయాలు కూడా డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి తప్ప వేరే ఒకటి కనపడదు. అందుకని మనం మార్పులు ఏం చేశారు,
కర్తవ్యం అంటే నువ్వు చేయవలసిన పనిని నిబద్ధతగా ధర్మబద్ధంగా నీ ఉన్న పనిలో ఉండి ఆ పనిని నెరవేర్చుకో. ఖాళీగా ఉన్నావు అనుకో, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ నమః, ఓం శ్రీమాత్రే నమః చాలు. ఇది 24 గంటలు ఏ పనైనా చేయి. నామస్మరణ అనేది అంత గొప్పది. అన్ని పాపాలను పని పటాపంచలు చేయగలిగింది నామం అనేది అంత గొప్పది. నిద్రపోయేటప్పుడు కూడా నామాన్ని మనం కొద్ది రోజులే ప్రాక్టీస్ చేయాలి, కొన్నాళ్ళు సాధన చేయాలి. నిత్యం దాన్ని పదే పదే గుర్తు చేసుకుంటే మనం చేయని కొన్నాళ్ళ తర్వాత మనం లోపల మొదలవు. ఓం నమః శివాయ అనేది లోన మొదలయ్యేదాకా నువ్వు బయట ప్రేరణ ద్వారా ప్రయత్నం ద్వారా నీకు నువ్వు లేక దాన్ని సాధించగలిగితే ఆ నామం అనేది నీ జీవితాన్ని పరిమితచేసింది. కలియుగంలో ముఖ్యంగా నామస్మరణ అనేది అంత గొప్పదని మహాత్ములందరూ తేల్చారు. దానికి పైసా పెట్టుబడి లేదు, దానికి పూజతో పని లేదు. పూజ చేసుకోండి రాజుగా మూగేమంటే మా కార్యక్రమాలు అందరికీ తెలిసినవి. చక్కగా ఇంట్లో దేవుడి పేడాలు ప్రమాణంగా ఉంటున్నాయి. ఉదయం కాస్త దీపారాధన చేసుకోండి, ఉదయం సాయంత్రం చేసుకోండి, మీకు తెలిసిన పద్ధతిలో చేసుకోండి. 5 నిమిషాలు మౌనంగా ఉండండి. అమ్మవారికి మాతృ మంత్రం, అయ్యవారికి మీ ఇష్టం వచ్చిన ప్రతి ఒక్క దేవుడికి ఒక మంత్రం ఉంది. అన్ని మంత్రాలు నారాయణ మంత్రం, నమః శివాయ మంత్రం చాలా గొప్పగా ఉంది. ఆ నామాన్ని మనం సేవించాలి, స్మరించాలి. దాన్ని మనం సేవిస్తే దానికి అందుకే మహాత్ముడు నారాయణ మంత్రం ద్వారా నారద మహర్షి 3 లోకాలకి అధిపతి అయ్యారు. నారాయణ మంత్రం ద్వారా ఆయన దేవఋషి అయ్యారు. దేవతలకే ఋషులలో గొప్పవాడు దేవ ఋషి. మనకు 5 రకాల ఋషత్వం ఉన్నది. ఋషి, మహర్షి, రాజఋషి, ఇట్లా బ్రహ్మ ఋషి, దేవ ఋషి. దేవ ఋషి అనేది అట్లాంటి దేవ ఋషి నారాయణ మంత్రం ద్వారా అయ్యింది. మార్కండేయుడు శివమంత్రం ద్వారా అయ్యాడు. ఇట్లా మహాత్ముల జీవితాలు ఎంతో కలిగించింది. అందుకని ఇక్కడ చక్కగా నామస్మరణ అనేది అంత గొప్పది. ఆంజనేయ స్వామి మనకు ఉదాహరణ. ఒకటి చేస్తే పని కాదు, లేదా కూర్చుంటాడు. అందుకే ఆంజనేయ స్వామి గొప్పవాడు. ఎందుకు నామం అంత గొప్పది. ఆఖరికి ఆంజనేయ స్వామి రాముడు యుద్ధం చేసిన ఆంజనేయ స్వామికి విషయం ఏమన్నట్టు కనిపించడానికి కారణం ఎందుకంటే రాముడి కంటే నామం గొప్పదని తెలిసారు. రాముడు కంటే రామ నామం ముందు పుట్టింది. రాముడు కంటే నామం ముందున్నది. ఎందుకంటే నారాయణ మంత్రంలో ఉన్నటువంటి రాణి నమశివాయంలో నుంచి మాని కలిపి ఒక గొప్ప మంత్రం. ఎందుకంటే హరిహరులకు భేదం లేదు, హరిహరులు ఎదురు ఒకటే అని చెప్పి ఆ రామనామ మంత్రాన్ని మనం దీవెన జరిగింది. రామమంత్రం అనే మంత్రం ఏ మంత్రంగా మంత్రం అట్లానే ఉంటుంది. ఒక్కొక్క మంత్రం ద్వారా జీవితం కలిగించవచ్చు. లేదా భక్తులు మనకు 9 రకాలు ఉన్నాయి. అష్టాంగ మార్గాలు ఉన్నాయి, 9 భక్తి మార్గాలు ఉన్నాయి. కర్మ, భక్తి, జ్ఞానం, భగవద్గీత బోధించినటువంటి మార్గాలు ఉన్నాయి. మనకు అదే ఒక మార్గం లేదు, ఏ మార్గం ద్వారా చేరు. కానీ మనసును మాత్రం దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మనసును దాన్ని ఎప్పుడు కూడా పరిశీలించాలి. ఏం జరుగుతున్నది, మనసు ఏం జరుగుతున్నది. ఇప్పుడు ఇతరులు నిన్న ఏదన్నా ఒక మాట అంటే నీకు బాధ కలుగుతుంది, అవునా? కానీ మరి నిన్నంటే బాధ కలుగుతుంది, నువ్వంటే బాధ కలుగుతుంది అన్న సంగతి నువ్వు గ్రహించాలిగా. ఇట్లా గ్రహించి నిన్ను నువ్వు అట్లా నీ మీద నువ్వు సాధకుడుగా మారితే, నిన్ను నువ్వు జయించినట్లయితే దాని ద్వారా భక్తి, జ్ఞానం, సత్కర్మలు ఈ 3 ద్వారా జీవితాన్ని తరించవచ్చు. గుణత్రయాన్ని జయించాలయా, అక్షరవర్గాలను జయించాలి అనే మనకు అనేక రకమైనటువంటి సాధనలు ఉన్నాయి. అనేవన్నీ చేసుకోవచ్చు, ధ్యానం నేర్చుకోవచ్చు. ఈ సత్సంగ కార్యక్రమాలు ఎందుకంటే మన మహాత్ములు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చయతత్వం అని చెప్పి చంద్రాచార్య భగవద్గీత శ్లోకంలో అద్భుతమైనటువంటి మరియు సాధించింది. ఎందుకంటే సత్సంగం అనేది అంత గొప్పది. ఎందుకంటే మనసులో ఉన్నటువంటి కల్మషాలన్నీ చదువుకోవాలి. నేను ఖచ్చితంగా కంఠాపదంగా నేను చెప్పగలను. మీకు 3 ఈ క్షణంగా ఇవ్వగలను. శాంతి, ఆనందం, మోక్ష జ్ఞానాన్ని ఇప్పుడు ఇవ్వగలను. ఈ క్షణం ఇవ్వగలను. నా దగ్గర మీరు ఉన్నంతసేపు, నా ఎదురును మీరు అందరూ కూర్చున్నంతసేపు మీకు మనసంతా కూడా ఏ కల్మషం లేకుండా ఆ శాంతియుతంగా ఉంది. రేపు పొద్దున చేయాల్సిన పనులు కూడా మీకు గుర్తులేదు, మీకు హాయిగా ఉన్నది. అసలు కుటుంబం కానీ ఏది అంతా మీకు సంబంధం లేదు, హాయిగా ఉన్నది. మనసు మీరందరూ కూడా నా వైపు వచ్చి హాయిగా నాతో ప్రయాణం చేస్తా ఉన్నారు. మనసంతా ఆనందంగా హాయిగా ఉంది. ఇప్పుడు మీకు ఏ బాధ లేదు, సీమో సింపల్ లేదు, అసలు రేపు గుడికి ఆలోచన లేదు, ఉన్నదే లేదా, ఇవన్నీ ఉన్నాయి. అట్లాగే స్వేచ్ఛ ఉంది. మోక్షం అంటే స్వేచ్ఛ, మోక్ష జ్ఞానం అంటే స్వేచ్ఛ. దేనికి అంటలేదు. అసలు మీరు స్త్రీమూర్తి అని కానీ, పురుషుడని కానీ, స్వామి అని కానీ ఇక్కడ ఏ భేదము లేదు. మనందరం ఒకటే అయింది. అందుకనే
ఇవ్వాలి. శాంతి, ఆనందం, మోక్ష, జ్ఞానం ఈ మూడు మనం ఇస్తాం. కానీ మీరు మూడు ఆచరించాలి. ధర్మం, సత్యం, జ్ఞానం. ఈ మూడు ఎవరైతే ధర్మాచరణ ద్వారా సత్య మార్గం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. ఈ మూడింటి ద్వారా ఈ మూడు ఉంటాయి. ఎవరైతే ధర్మాన్ని శాంతి ఉంటుంది, ఎవరైతే సత్యం తెలుసుకొని సత్య మార్గంలో నడుస్తారో వారికి మాత్రం ఆనందం ఉంటుంది. ఎవరైతే ఆత్మ జ్ఞానాన్ని పొందితే అదే మోక్ష జ్ఞానంగా ఉంటుంది. అందుకనే ఈ మూడు నా దగ్గర మీరు ఉన్నంతసేపు ఈ మూడు మీకు వస్తాయి. నిత్యం మీకు ఆ మూడు కావాలంటే ఆ మూడు మీరు అందరూ ఆచరించాలి. వాటి గురించి తెలుసుకోండి, ఆచరించండి, జీవితం కలిగించండి. మన వ్యవస్థలన్నింటినీ కాపాడుకుంటూ మనం ముందుకు తీసుకుపోయి భారతదేశంలో మనకు ఏదైతే పూర్వీకులు మనకు ఇచ్చారో ఆ వారసత్వాన్ని మనం గొప్పగా నడిపించి వెనక తరాలు మనం అందించాలి. కానీ మన మధ్య కొద్ది రోజులే ఆయుష ప్రమాణం ఎందుకు తగ్గిపోతా ఉంది. 50 ఏళ్ళు 60 70 కంటే ఎక్కువ బతికే పరిస్థితి లేదు. కానీ ఉన్న నాళ్ళలో గొప్ప స్థానాన్ని మనం అందరూ ఆలోచించాలంటే ముఖ్యంగా దేవుడు ఏదో ఒక దేవుడు, ఏ రూపమైనా మనకు అన్ని రూపాలు ఒకటే, అన్ని రూపాలకు ఆధారమైన రూపం హరిహరులు ఇద్దరే. అందుకు కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పీఠం చాలా గొప్ప పీఠం. ఎందుకంటే ఆ పేరులోనే అంత పౌరం, అంత గొప్పదన్నమాట. అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా పవర్ఫుల్. అందుకంటే మీరు చక్కగా కార్యక్రమాలు సత్యనారాయణ స్వామి, సత్యనారాయణ పేరులోనే ఉంది సత్యనారాయణ స్వామి. అట్లా సత్యనారాయణ, సూర్యనారాయణ, సూర్యనారాయణ అసలు పేరు మన పేరులో మా ఇంట్లో అప్పుకోండి. సూర్య భగవానుడే సృష్టి మొత్తానికి ఆధారం, ప్రత్యక్ష దైవం. ఏ దేవుడు కనపడాలి సూర్యుని ఖచ్చితంగా దర్శించాల్సింది. ఉదయం సూర్య నమస్కారం, సూర్యుని వైపు చూస్తే మనకు గొప్పగా మన దృష్టిలో నుంచి ఏంటంటే నేను కూడా సూర్య నమస్కారం ఖచ్చితంగా ఒక నిమిషం సూర్యుని వైపు 2 నేత్రాలు బాగా తెచ్చి చూస్తా. స్వామివారిని దర్శిస్తే ఆ తేజస్సు అంతా మనం పొందుతా ఉంది. ఇవన్నీ మనం చేసుకోవచ్చు. సూర్యుని నమస్కారం అనే మంత్రాలు ఉన్నాయి. కానీ మంత్రం లేకపోయినా ఊరు స్వామి చూసినా కదా. ఇప్పుడు మనం ఈ స్వామి మన మంత్రాలు పొందా ఊరు కట్టే జస్ట్ కూర్చొని కళ్ళలో కలిపెట్టి స్వామి చూస్తూ ఉంటే చాలు. మన మనసులో ఉన్నటువంటి ఆవేదన అంతా ఆయన పాదాలు కనిపిస్తూ ఉంటే చాలు. మనకి ఎట్లా ఉన్నదంటే ఏమీ తెలియని పాముడికైనా అన్ని తెలిసిన పండితుడికైనా ఒకే పద్ధతిని మనం అందించారు మార్గం. అట్లా మనం చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎన్నందుకు మా మిత్రుడు సత్యనారాయణ గారు మాకు ఫోన్ లింక్ ద్వారా మా అమ్మాయి వాళ్ళు మీరు అందరూ రావడం, ఇక్కడ మీరు కుటుంబం నాకు ముందు రాగానే శివ కుటుంబం ప్రమాణాన్ని వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ మైకు వాతావరణం కూడా బాగుంది. మళ్ళీ అవకాశం ఉంటే ఒకసారి మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా ఆ యొక్క భద్రకాళి సమేత వీరభద్ర స్వామి మరి నందేశ్వరి గొప్ప నందేశ్వరి చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఆశిస్తూ మన అందరి మీద ఉంది. మనందరం బాగున్నారు. ఆనంద రోజుల్లో ఒక ఇక్కడ అందరూ కూడా మన సాయంకాలం యొక్క పరంపర అంటే సద్గురు వెంకటకోటి మన ఆశ్రమ పరంపర ఈ గ్రామంలో ఎక్కువగా ఉంది. ఆ పరంపరను మనం ఆనంద రోజుల్లో ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తూ మన కార్యక్రమాలు సత్సంగాలు అనేది చాలా ఉపయోగం. భక్తి వల్ల ఒకసారి భక్తి వల్ల మనసు మెత్తబడింది అంటే భూమిని సాగు చేసినట్టు సమానం. కానీ సత్సంగం వల్ల ఇతనన్నాడు. ఇతనం లేకుండా 10 సార్లు పోతుంది, 20 సార్లు ఉపయోగమేది ఇతనయ్యా. ఈ సత్సంగం అనే ఇతనాలు మాడితే మనసులో మనకు తెలియదు. ఇవాళ లోకం ప్రభావం మన మీద పడుతుంది. అలాగే సత్సంగ ప్రభావం కూడా దీనివల్ల మనం చాలా మంచిగా అసలు మనకు తెలియదు. మీరు ఒక సంవత్సరం మీద వారం పాల్గొంటే కార్యక్రమాల్లో ఉంటే మీరు తెలియకుండా మీరు ఎంత మాత్రం మీకు తెలుసు. అంత గొప్పగా ఉంటుంది అన్నమాట. నేను చాలా ఒక గ్రంథం చదివిన తర్వాత బోర్డు మార్పు వస్తుంది. ఇదే నాకు తెలియకుండా భగవద్గీత చదవక ముందు పనిచేయి, చదివి పనిచేయి, ఎంత తేడా ఉంటుందో మీకే అర్థం. అంత గొప్ప గ్రంథాలు మనకు ఉన్నాయి. ఇవన్నీ మీరు అందరూ చదవలేదు కాబట్టి వాటిలో మేము పూర్తిగా అధ్యయనం చేస్తున్నాం. చదవడం కాబట్టి నేను పరిశోధన చేస్తున్నాం ప్రతి గ్రంథాన్ని. అట్లాంటి మాటలు ఇవన్నీ అందితే అందరూ కూడా శాంతి, ఆనందం, మోక్ష జ్ఞానం ఇవన్నీ పొందాలని చెప్పి కోరుకుంటూ హరి ఓం తస్సత్.